ధర్మం ఎప్పుడూ కూడా పరిణామబద్ధం కాదు, ధర్మం ఎప్పుడూ ఒక్కటే. ధర్మం అనేది మార్పు చెందదు, ధర్మం ఎప్పటికీ మార్పు చెందేది కాదు. ఇప్పుడు మనం తర్క వితర్కాలు చేస్తున్నాం, తర్కం అనేటటువంటిది కేవలం తాత్కాలికం మాత్రమే. కానీ ధర్మం అనేది శాశ్వతమైనది, ధర్మం అనేది కర్తవ్యంతో కూడినది. అందుకని ఆ కర్తవ్యాన్ని ఏ విధంగా ధర్మబద్ధంగా వ్యవహరించుకోవాలో ఇందాక వారు చెప్పారే, అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళందరి జీవితాలు నేను చూస్తున్నాను, వాళ్ళ లోపలికి వెళ్ళి చూస్తున్నాను, వారు పతనమైపోయి ఎన్ని బాధలు పడుతున్నారో చూస్తున్నానని వారు చెప్పిన మాట వాస్తవం చిరంజీవులారా. ఎందుకనంటే తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల కోసం, తాత్కాలికమైనటువంటి ఉపాధి కోసం మనం చేసేటటువంటి చెడు పని కానీ, ప్రలోభాలకు లొంగినందువల్ల కానీ వచ్చే ప్రమాదాలు చాలా అధికంగా ఉంటాయి అనేటటువంటిది వాస్తవమైనటువంటి విషయం. అందుకని నేను ఎక్కువగా మీకు చెప్పను. ఇంతకుముందు మనం చాలాసార్లు చెప్పుకున్నాం అనేక విషయాలు, నిన్నంతా చాలామంది మీకు చెప్పారు, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్పబోతున్నారు, రేపు కూడా మీరు వినబోతున్నారు.